రైట్ విశాఖపట్నం విజయనగరం లిస్టుకు సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఎడిటర్ వాసు అందిస్తారు. దాదాపు ఒకటి అర తప్ప మొత్తం పాత లిస్టే వస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం చూసుకుంటే ఎంపీ అభ్యర్థులు 3 నియోజకవర్గాలకు 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులు 3 కూడా మార్చడం జరిగింది. విశాఖకు సంబంధించి ఝాన్సీ బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీని పెట్టడం జరిగింది. అలాగే అరకు సంబంధించి సెట్టు తనుజా రాణి అంటే ఈవిడ ఎమ్మెల్యే సెట్టు పలుగున కోడలు ఆమెకి ఇవ్వడం జరిగింది. అలాగే అనకాపల్లి పెండింగ్ లో పెట్టారు. అనకాపల్లి త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అది కూడా బీసీ వర్గానికి ఇస్తామని చెప్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల విషయానికి వస్తే భీమిలి అవంతి శ్రీనివాసు, గాజువాక అమర్నాథ్ నిన్న కాక మొన్న ప్రకటించారు. ఇక్కడ తిప్పలనాగిరెడ్డిని తప్పించి అమర్నాథ్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెందుకు సంబంధించి అదీప్ రాజు, విశాఖనాథ్ సంబంధించి కేకే రాజు, సౌత్ విశాఖ వాసుపల్లి గణేష్ కుమారు, విశాఖ ఈస్ట్ సంబంధించి ఎంవి సత్యనారాయణ, విశాఖ వెస్ట్ సంబంధించి ఆడార ఆనంద్ కుమారు, అనకాపల్లి సంబంధించి ఇంతకుముందు భరత్ ఉన్నాడు, భరత్ను ప్రకటించారు. అమర్ ఉండేవాడు, అమర్ని వేరే నియోజకవర్గం మార్చడం జరిగింది. మలసాల భరత్ అనకాపల్లి సంబంధించి కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చోడవరం పాత అభ్యర్థి కరణం ధర్మశ్రీ, నర్సీపట్నం పెట్లో ఉమా శివగణేష్, మాడుకు సంబంధించి బూడు ముత్యాల నాయుడు, అరకు సంబంధించి మచ్చిలింగం ఇక్కడ కూడా సెట్టు పనుగులను మార్చి సెట్టిపేట పల్గొన కోడలకి ఎంపీ అభ్యర్థి ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ సెట్టిపల్లికి ఎమ్మెల్యే ఇవ్వలేదు. పాడేరు సంబంధించి కూడా భాగ్యలక్ష్మిని మార్చేసి విశ్వేశ్వరరాజు కొత్త అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాయకరపేట కూడా బాబురావు రాజ్యసభ ఇవ్వడంతో అక్కడ కంబాల జోగులు ఆయనకి ఇవ్వడం జరిగింది. మొత్తానికి విశాఖ సంబంధించి చూసుకుంటే ఒక 5 అసెంబ్లీ అభ్యర్థుల్ని మార్చడం జరిగింది. 3 పార్లమెంట్ కూడా పూర్తిగా మార్చడం జరిగింది. మొత్తం అభ్యర్థులు అందరం కూడా ప్రకటించినప్పుడు కూడా విశాఖ సంబంధించి అనకాపల్లి అభ్యర్థిని ప్రకటించలేదు. అనకాపల్లికి సంబంధించి అక్కడ ప్రత్యర్థి అంటే బీజేపీ కేటాయిస్తున్నారు, బీజేపీ అభ్యర్థి ఎవరు వస్తారని ప్రచారం జరుగుతుంది. సీఎం రమేష్ ఇప్పటికే తాను పోటీ చేయబోతున్నాను కూడా అక్కడ హోర్డింగ్లు అయితేనే లేదా ఫ్లెక్సీల ద్వారా మొత్తం అంతా కూడా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రమేష్ వస్తాడా లేకపోతే ఇంకెవరైనా వస్తారా ఆ అభ్యర్థిని బట్టి అభ్యర్థి పెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా లేటెస్ట్ గా మారుతున్నట్టు పరిణామాల నేపథ్యంలో టీడీపీ నుంచి కూడా ఒక బీసీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి ఆయన టికెట్ రాలేదని అలగడం జరిగింది. నిన్న మొన్న ఆందోళన చేయడం జరిగింది. ఆయన వైసీపీలో కూడా వచ్చే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతుంది. లేదా ఆడారి తులసిరావు కుమారికి కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అనకాపల్లికి సంబంధించి బీసీ వర్గానికి ఇస్తామని చెప్తే వీళ్ళిద్దరు ఎవరో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ సీఎం రమేష్ అయితే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది బీజేపీ జనసేన టీడీపీ అభ్యర్థిగా. అందువల్ల అక్కడ కూడా గట్టి పోటీ అభ్యర్థిని కొత్త అభ్యర్థిని పెట్టకుండా వేరే అభ్యర్థిని పెట్టాలని చూస్తున్నారు. అదేవిధంగా ఎంవి సత్యనారాయణ ఎంపీ విశాఖ ఎంపీగా ఉన్నటువంటి ఎంవి సత్యనారాయణ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఎంపీ నుంచి తప్పుకున్నారు, తనకు ఎంపీ వద్దని చెప్పడం జరిగింది. అరకు సంబంధించి అయితే కొత్త అభ్యర్థిని ఆమె డాక్టర్ తనుజా రాణి చెట్టు పలుకున్న కోడలు ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆవిడ కూడా కొత్త అభ్యర్థి. ఎంపీకి సంబంధించి అయితే 3 నియోజకవర్గం కూడా అంటే అనకాపల్లి సత్యవతి ఉండేది, సత్యవతిని కూడా మార్చేసి కొత్త అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. మొత్తానికి విశాఖ సంబంధించి అయితే 5 అసెంబ్లీ 3 పార్లమెంట్ కూడా పూర్తిగా మార్చడం జరిగింది. ఈ టీం అంతా కూడా దాదాపు పాత వాళ్లే కావడం, అక్కడ ఒకటే మాత్రం అభ్యర్థులు మార్చడం జరిగింది. విజయనగరానికి సంబంధించి కూడా ఇదే విధంగా కొంతమంది అభ్యర్థులు మాత్రమే జరిగింది, కొంతమంది పాత వాళ్ళని ఉంచడం జరిగింది. పార్లమెంట్ అయితేనే లేకపోతే మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే బొత్స సత్యనారాయణ నియోజకవర్గంలో మొత్తం బొత్స సత్యనారాయణ సంబంధించి ఎవరెవరో ఆ పరిధిలో పార్లమెంట్లో పదవి ఉన్నారో అందరూ కూడా పాత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒకటేరా తప్ప దాదాపు ఉత్తరాంధ్రలో అన్ని చోట్ల కూడా కొద్ది మార్పులు తప్ప అందరూ కూడా పాత వాళ్ళకి ఇవ్వడం జరిగింది, పాత టీంకి ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా గెలుపు కొన్నారు, వీళ్ళందరి మీద సర్వే కూడా చేయించుకున్నాను కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ వాసు. వైసీపీ ప్రకటించిన 25 మంది ఎంపీ అభ్యర్థుల్లో 7గురికి సిట్టింగులకే తిరిగి టికెట్ దక్కింది. మొత్తం 25 ఎంపీ స్థానాలుంటే 24 సీట్లకే అభ్యర్థులను ప్రకటించింది. ఇవాళ ప్రకటించిన దాంట్లో 14 చోట్ల సిట్టింగులను మార్చేసింది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారుగా లిస్టు చూసినా చాలా మంది సిట్టింగులకు సీటు దక్కలేదు. 175 మంది అభ్యర్థులను ప్రకటించింది. అలాగే కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించిన తర్వాత సీఎం జగన్ సమక్షంలో ఎంపీల లిస్టును లోక్సభ సభ్యుడు నందిగాం సురేష్ విడుదల చేస్తే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు రిలీజ్ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి చిక్కని లోక్సభ స్థానాల్లో శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ ఉన్నాయి.
ఈసారి శ్రీకాకుళంలో పేరాడ తిలక్ కు అవకాశం ఇచ్చింది వైసీపీ. విజయవాడలోని మాత్రం టీడీపీ నుంచి వచ్చిన ఎంపీ కేసినేని నానినే అభ్యర్థిగా ప్రకటించారు. ఇక గుంటూరులో కిలారి రోసయ్యను క్యాండిడేట్ గా వెల్లడించారు. సిట్టింగ్ ఎంపీ సీట్లు పొందిన వారిలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, బాపట్ల ఎంపీ నందిగాం సురేష్, తిరుపతి ఎంపీ కురుమూర్తి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, నంద్యాలలో పోచా బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు. వైసీపీ నుంచి కొత్తగా ఎంపీ సీట్లు పొందిన వారిలో విశాఖపట్నంలో బొత్స ఝాన్సీ, అరకు ఎంపీ అభ్యర్థిగా చెట్టి ధనుసారాణి, కాకినాడలో చలమల శెట్టి సునీల్, అమలాపురంలో రాపాక వరప్రసాద్కు అవకాశం ఇచ్చారు. రాజమండ్రిలో గూడూరి శ్రీనివాస్, నర్సాపురంలో గూడూరి ఉమాబాల, ఏలూరులో కారుమూరి సునీల్ కుమార్, మచిలీపట్నంలో సింహాద్రి చంద్రశేఖర్, నర్సారావుపేటలో అనిల్ కుమార్, ఒంగోలులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నెల్లూరులో విజయసాయిరెడ్డి, కర్నూలు భీవై రామయ్య, హిందూపురంలో జలధారాజీ శాంత, అనంతపురంలో శంకర నారాయణకు ఛాన్స్ ఇచ్చింది వైసీపీ. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ జాబితాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎంపీ ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత సీట్లను అయితే ఖరారు చేశారు. ముందు నుంచి అనుకున్నట్లుగానే ఆ నాయకులందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి సీట్లు కేటాయించడంతో వివాదాలకైతే సీఎం జగన్మోహన్ రెడ్డి పులి స్టాప్ పెట్టారు. ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో గెలుపొందే అభ్యర్థులకే సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి కూడా అవకాశం కల్పించినటువంటి సందర్భం కనిపించింది. ఏవైతే సర్వేల ద్వారా వచ్చినటువంటి నివేదికలు ఉన్నాయో దాని ప్రకారమే సీఎం జగన్మోహన్ రెడ్డి గెలిచే అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే పాత అంటే సీనియర్ల నాయకులతో పాటుగానే కొత్త వారికి కూడా అవకాశం కల్పించినటువంటి సందర్భం చూసాం. ముఖ్యంగా గత ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ నుంచి ఎంపీ భరత్ పోటీ చేస్తే ఈసారి ఆయన రాజమండ్రి సిటీ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. రాజమండ్రి రూరల్ నుంచి వేణుగోపాల్ కి అవకాశం ఇచ్చారు. మంత్రి వేణుగోపాల్ గత ఎన్నికల్లో రామచంద్రపురం గెలిస్తే ఇప్పుడు ఆయన రాజమండ్రి రూరల్ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. రాజమండ్రి ఈ పార్లమెంట్ కి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కు ఈసారి అవకాశం కనిపించారు. ఆయన ఈసారి తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి కొత్తగా ఆయన పోటీకి దిగబోతున్నారు. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో యాజ్ గా సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు అవకాశం కల్పించారు. అనపర్తి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డికే మరొకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. ఇక కోనసీమ జిల్లా విషయానికి వస్తే కోనసీమ జిల్లాలో చింత అనురాధను సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి ఈసారి రాపాక రాజోలు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి రాపాక వరప్రసాద్ ఈసారి అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ తరఫున సీఎం జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. ఆయన రాజోలు నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి కనిపించిన సర్వేల ద్వారా వచ్చినటువంటి నివేదికల ప్రకారం ఆయన అమలాపురం పార్లమెంట్ కు పంపించడం జరిగింది. ఇటు రాజోలు నియోజకవర్గం నుంచి గొల్లపల్లికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి అవకాశం కల్పించారు. మండపేట నుంచి తోట త్రిమూర్తులకి అవకాశం కల్పించారు. కొత్తపేట నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి చీర్ల జగ్గిరెడ్డికే మరొకసారి అవకాశం కల్పించారు. పి గన్నవరం నియోజకవర్గంలో మాత్రం ఈసారి మార్పు చేయడం జరిగింది. ఈసారి పి గన్నవరం నియోజకవర్గం నుంచి విప్పర్తి వేణుగోపాల్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. అదేవిధంగా అమలాపురం నియోజకవర్గంలో మంత్రి విశ్వరూప్కే మరొకసారి అవకాశం కల్పించారు. ఈ విధంగా ఎక్కడ కూడా వివాదాలు లేకుండా వైఎస్ఆర్సీపీ తూర్పు గోదావరి జిల్లాలో సీట్ల ప్రకటన అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేశారని చెప్పాలి. మరొక పక్క కూటమి అభ్యర్థుల ప్రకటన ఇంకా కొన్ని రావాల్సి ఉంది. రాజమండ్రి పార్లమెంట్ తో పాటు అమలాపురం పార్లమెంట్ అటు నియోజకవర్గం రావాలి. అదేవిధంగా అమలాపురం పార్లమెంట్ కూడా ప్రకటించాల్సి ఉంది. పి గన్నవరం కూటమి కూడా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఈ విధంగా ఒక పక్క కూటమిలో సందిగ్ధత నెలకొంటున్నటువంటి తరుణంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో టికెట్ల క్లారిటీ ఇవ్వడంతో
కొద్ది నిమిషాల్లోనే మరొకసారి ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నటువంటి తరుణంలో రేపటి నుంచే ఈ అభ్యర్థులంతా కూడా ఎన్నికల బరిలోకి ప్రచారంలోకి దిగబోతున్నారు. ఖచ్చితంగా 2024లో 175 టార్గెట్ గా వైసీపీ అడుగులు వేస్తుంది. అదే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 81 ఎమ్మెల్యే స్థానాల్లోనూ 18 ఎంపీ స్థానాల్లోనూ మార్పు చేయడం జరిగింది. 18 నుంచి 19 మంది మహిళలకు కూడా ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రకటించినటువంటి అన్ని స్థానాల్లో కూడా ఎక్కువ మెజారిటీ బలహీన వర్గాలకే సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని చెప్పాలి. నవరత్నాల ఎజెండాగా మరొకసారి ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ నాయకులంతా కూడా రేపటి నుంచే ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళబోతున్నారు టికెట్ల ప్రకటనతో చెప్పు సౌజన్య. రైట్, థ్యాంక్ యూ గణేష్. వైసీపీ ప్రకటించిన 25 మంది ఎంపీ అభ్యర్థులు 7గురికి సిట్టింగ్లకే తిరిగి టికెట్లు ఇచ్చింది. మొత్తం 25 ఎంపీ స్థానాలుంటే 24 సీట్లకే అభ్యర్థులు ప్రకటించింది. ఇవాళ ప్రకటించిన దాంట్లో 14 చోట్ల సిట్టింగులను మార్చేసింది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా లిస్టు చూసినా చాలా మంది సిట్టింగులకు సీటు దక్కలేదు. 175 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో కడప జిల్లా ఇడుపలపాయలోని వైఎస్ఆర్ ఘాటు దగ్గర నివాళులర్పించిన తర్వాత సీఎం జగన్ సమక్షంలో ఎంపీల లిస్టును లోక్సభ సభ్యుడు నందిగాం సురేష్ విడుదల చేస్తే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు రిలీజ్ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి చిక్కని లోక్సభ స్థానాల్లో శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ ఉన్నాయి. ఈసారి శ్రీకాకుళంలో పేరాడ తిలక్కు అవకాశం ఇచ్చింది వైసీపీ. విజయవాడలో మాత్రం టీడీపీ నుంచి వచ్చిన ఎంపీ కేశినేని నానినే అభ్యర్థిగా ప్రకటించారు. ఇక గుంటూరులోని కిలారి రోసయ్యను క్యాండిడేట్ గా వెల్లడించారు. సిట్టింగ్ ఎంపీ సీట్లు పొందిన వారిలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, బాపట్ల ఎంపీ నందకాం సురేష్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, నంద్యాలలో పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. వైసీపీ నుంచి కొత్తగా ఎంపీ సీట్లు పొందిన వారిలో విశాఖపట్నంలో బొత్స ఝాన్సీ, అరకు ఎంపీ అభ్యర్థిగా చెట్టి తనూజారాణి, కాకినాడలోని చెలమలశెట్టి సునీల్, అమలాపురంలో రాపాక వరప్రసాద్కు అవకాశం ఇచ్చారు. రాజమండ్రిలో గూడూరి శ్రీనివాస్, నర్సాపురంలో గూడూరి ఉమాబాల, ఏలూరులో కారుమూరి సునీల్ కుమార్, మచిలీపట్నంలో సింహాద్రి చంద్రశేఖర్, నర్సారావుపేటలో అనిల్ కుమార్, ఒంగోలులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నెల్లూరులో విజయసాయిరెడ్డి, కర్నూలు భీవై రామయ్య, హిందూపురంలో జులదసరాశి శాంత, అనంతపురంలో శంకర నారాయణకు ఛాన్స్ ఇచ్చింది వైసీపీ. పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ జాబితాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు విడుదల చేసినటువంటి వైసీపీ అభ్యర్థుల జాబితాలో మొత్తం 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి బెర్త్ ఖరారైందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా అందరు అభ్యర్థుల పేర్లను ఈ రోజు వైసీపీ అధిష్టానం ప్రకటించగా 2 ఎంపీ స్థానాలకు సంబంధించి మొత్తం అక్కడ కొత్తగా అభ్యర్థులను ఈ రోజు ఎంపిక చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే ఇన్ఛార్జీలుగా ప్రకటించిన బీసీ నేతలు ఇద్దరు కూడా అటు నర్సాపురం పార్లమెంట్ నుంచి గూడూరు ఉమాబాల బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమెకు నర్సాపురం ఎంపీ టికెట్ ను కేటాయించింది. అలాగే ఏలూరు ఎంపీ టికెట్ కు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ యాదవ్ ను బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతను కూడా ఈ రోజు ఎంపీ టికెట్ ఇచ్చి జిల్లాలో ఉన్నటువంటి 2 ఎంపీ స్థానాలు బీసీలకే కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు కనుక చూసుకుంటే 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజు మరోసారి ఎమ్మెల్యే సీటు వైసీపీలో ఖరారైనటువంటి పరిస్థితి కూడా ఉంది. 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రధానంగా ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు పశ్చిమ గోదావరి జిల్లాకి మాజీ మంత్రి రంగనాథరాజుకి ఆచంట నుంచి కన్ఫర్మ్ చేశారు. అలాగే నర్సాపురం నుంచి ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాద్ రాజుకు కన్ఫర్మ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. భీమవరం నుంచి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రభుత్వ విప్ కు మరోసారి సీటు దక్కింది. అటు ఉండి నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పివిఎల్ నరసింహరాజు, పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గుడాల గోపికి ఖరారు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే తణుకు తాడేపల్లి నియోజకవర్గంలో కూడా తణుకు నుంచి కారుమూరి నాగేశ్వరరావుకి,
తాడేపల్లిగూడి నుంచి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణకు మరొకసారి అవకాశం ఇస్తూ నరసాపురం పార్లమెంట్ లో ఈ విధంగా ఎవరైతే వైసీపీ అధినేత ఉన్నారో వారందరూ సిట్టింగ్ స్థానాలకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అలాగే ఏలూరు పార్లమెంట్ లో కనుక చూసుకుంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు సీటు మరొకసారి మాజీ మంత్రి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి ఖరారు చేసింది. ఇప్పటికీ ఆయన ఎంపీగా పోటీ చేస్తారు, లేదంటే ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఉంటారు, సర్దుగా ఉంటారనేటువంటి అనేక ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో వాటన్నిటికి కూడా తెరదింపి ఈ రోజు మరొకసారి ఆళ్ల నానికి ఏలూరు సీటును ఖరారు చేయడంతో అటు ఏలూరు వైసీపీ శ్రేణుల్లో కూడా ఆనందోత్సాహాలు వెలువరిస్తున్నాయి. అలాగే దెందులూరు అసెంబ్లీ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ధీటుగా పోరాటాలు చేస్తూ గత 5 ఏళ్లుగా కూడా దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నటువంటి కొట్టారు అబ్బాయి చౌదరి ఎవరైతే ఉన్నారో ఆయనకు మరోసారి దెందులూరు సీటు ఇవ్వడం అయితే జరిగింది. అటు చింతలపూడి పోలవరం అసెంబ్లీ స్థానాలు మాత్రం ముందుగానే మార్పు చేసినటువంటి విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అక్కడ స్థానాలు ఈసారి సీటు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పటికే చింతలపూడిలో ఎమ్మెల్యే ఎలీజాను పక్కన పెట్టి అక్కడ కొయ్యే మోషన్ రాజు ఎవరైతే ఏపీ శాసనమండలి చైర్మన్ ఉన్నారో ఆయన వియ్యంకుడు ఖమ్మం విజయరాజు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న నేపథ్యంలో రాజీనామా చేసి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు నెల రోజుల క్రితం. ఇప్పుడు మళ్ళీ చింతలపూడి టికెట్ కూడా ఆయనకి ఖరారు చేసిన నేపథ్యంలో చింతలపూడిలో ఖచ్చితంగా రెబల్ అభ్యర్థి బెడద ఉండేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఈ విధంగా మొత్తం 17 స్థానాలు అసెంబ్లీలు 2 ఎంపీ కూడా సిట్టింగ్లకి దాదాపు 11 మందికి ఇవ్వడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెలువరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.